వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఓటర్లకి జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ కూడా సూటిగా ఒక ప్రశ్న ఇద్దాం అనుకుంటున్నా. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ప్రభుత్వ భవనం నిర్మించలేదు, ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించలేదు, ఒక బస్టాండ్ నిర్మించలేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు, కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదు, రూపాయి పెట్టుబడి తీసుకురాలేకపోయాడు, రూపాయి సంపద సృష్టించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 760 కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి 26 జిల్లాల్లో ప్రభుత్వ భూములు కొల్లగొట్టి దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం కరెక్టేనా అనే విషయం పట్ల సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 ఏళ్ళకి తీసుకెళ్లిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ప్యాలెస్ల లెవెల్లో కట్టుకోవడం ఎంత అరాచకమో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడో కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనే విషయం దయచేసి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళందరూ కూడా గమనించండి, గుర్తించమని కోరుతున్నా.